అందరికీ జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. 1893 విశాఖపట్నంలో ఫిజిక్స్ టీచర్ అనే ఒక ఆయన ఉండేవారు. ఆయనకి 5 సంవత్సరాల బాబు ఉండేవాడు. ఆ బాబు తండ్రి కొడుకులు ఇద్దరు సముద్ర తీరంలో నడుస్తూ ఉండగా ఆ అబ్బాయికి ఒక డౌట్ వచ్చింది. డాడీ, ఎందుకు సముద్రం నీలిరంగులో కనిపిస్తుంది అని తన తండ్రిని అడిగాడు. తన తండ్రి ఏమో ఆకాశం నీడ పడటం వల్ల నీలిరంగులో కనిపిస్తుందనేసి ఆ బాబుకి ఆన్సర్ చెప్పాడు. కానీ ఆ అబ్బాయికి ఎందుకు ఆన్సర్ తృప్తిగా అనిపించలేదు. అప్పుడు ఆ అబ్బాయి, డాడీ, మరి మబ్బులు వచ్చినప్పుడు ఆకాశంలో సముద్రం అప్పుడు వేరే కలర్ రావాలి కదా, ఎందుకు రావట్లేదు డాడీ అని అడిగాడు. అప్పుడు తన తండ్రి ఏం చెప్పాలో తెలియక నీళ్లు నమలాడు. ఆ పిల్లవాడే సర్ సివి రామన్ గారు. 1888 నవంబర్ 7న తిరుచాన్పల్లిలో జన్మించిన రామన్ గారు 12 ఏళ్లకే మెట్రిక్లో గోల్డ్ మెడల్ సాధించారు. అనంతకాలంలో గొప్ప భౌతిక శాస్త్రవేత్తగా ఎదిగి భారత్ నుండి మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ పొందిన వ్యక్తిగా ఎదిగారు. అందుకే ఆయన రామన్ ఎఫెక్ట్ను కనిపెట్టిన ఈ రోజును మనం జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.